జై బీసీ జై పూలే బీసీ ఐక్యత బీసీ ఐక్యత జై పూలే పూలే ఆశయాల సాధన కోసం పోరాడదాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల జనాభా ప్రాతిపదికన మూడు ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు ప్రధాన పార్టీలు 9 పార్లమెంట్ స్థానాలు బీసీల కేటాయించాలని చెప్పి బీసీ సంఘాల ఐక్య వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో స్థానాలు కావచ్చు మరి బీసీల జనాభా ప్రాతిపదికన కేటాయించకపోవడం అంటే ఈ పూర్తిగా బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నట్టుగా భావిస్తా ఉన్నాం. మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలు కూడా బీసీల జనాభా ప్రాతిపదికన అవకాశాలు కేటాయించినటువంటి సందర్భం కూడా లేకపోవడం అంటే మరి బాధాకరం. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల జనాభా ఈ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే 9 బీసీల జనాభా ప్రాతిపదికన 9 పార్లమెంట్ స్థానాలు బీసీల కేటాయించాలని చెప్పి మూడు ప్రధాన పార్టీల విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అలాగే డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ రాష్ట్ర జనాభాలో 56% బీసీ జనాభా ఉంటే ఈ రాష్ట్రంలో 54.70% బీసీ ఓటర్లు ఉన్న విషయం అధికార ప్రతిపక్ష పార్టీలు విస్మరిస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా మా జనాభా ప్రాతిపదికన ఏ పార్టీ అయితే మరి 9 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తుందో ఆ పార్టీకి బీసీ సమాజం అండగా ఉంటుంది. ఏ పార్టీ అయితే బీసీలను విస్మరిస్తుందో రాబోయే రోజుల్లో ఆ పార్టీలు బీసీల ఆగ్రహానికి గురిగా తప్పదు. మరి మా జనాభాతో మా వాటా అంతా కావాలని చెప్పి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మా న్యాయమైన వాటా కేటాయించడంలో మరి అగ్రవర్ణ పార్టీలు బీసీలను విస్మరిస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా రాబోయే ఎన్నికల్లో మా జనాభాతో మా వాటా అంతా పార్లమెంట్ స్థానాలు కేటాయించి బీసీల పక్షాన్ని నిలబడాలని చెప్పి మూడు పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం.